సార్, డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అపూర్వని అరెస్ట్ చేయండి సార్. నిరూపణ అయితే మా అమ్మని చంపిన కేసులో అపూర్వ చాలా కుట్రలు చేసింది. మా అమ్మే కనుక బ్రతికి ఉంటే ఈరోజు నేను ఇలా సంతోషం కోసం వెతుక్కుండే అవసరమే వచ్చి ఉండేది కాదు అని ఎమోషనల్గా ఫీల్ అవుతూ భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. భూమి బాధపడకు అని గగన్ ధైర్యం చెప్తూ ఉంటారు. తప్పకుండా భూమి గారు, నేరస్తుల్ని నేను తప్పకుండా పట్టుకుంటాను అని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు. అప్పుడే గగన్‌కి ఫోన్ కాల్ రావటంతో ఎక్స్‌క్యూజ్ మీ అంటూ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. చూడండి, మీకు ఆయన ఏమవుతారో నాకు తెలీదు కానీ ఈ కేస్‌కి ఆయనకి సంబంధం ఉందని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఆ రోజు నన్ను సేవ్ చేశారు. ఈరోజు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు. అతనెప్పుడు మీకు అండగా ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని సీఐ చెప్తుంటే, ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారు సార్ అని భూమి చెప్తుంది. సరే సార్ వస్తానంటూ భూమి ఫోన్ మాట్లాడుతున్న గగన్ దగ్గరికొచ్చి, బావ థ్యాంక్ యూ బావ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు తోడుగా ఉండి ఇక్కడి వరకు తీసుకువచ్చి ఉన్నావు బావ. లేకపోతే ఈ పని పూర్తయి ఉండేది కాదు అని భూమి చెప్తుంటే, బావ అని పిలవద్దని గగన్ అంటాడు. ఇక్కడెవరూ లేరు కదా బావ, అందుకే పిలుస్తున్నా అని భూమి అంటుంది. సరే నేను వెళ్తున్నా అని గగన్ అంటే, ఆగు బావ నేను కూడా వస్తానని భూమి అంటుంది. సరే రా వెళ్దాం అని గగన్ అంటాడు. అలా గగన్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ గగన్ని వెనక వైపు నుండి హగ్ చేసుకుంటుంది. గగన్ విడిపించేసుకొని ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. బావా, ఆ రోజు మా అమ్మ చనిపోతూ నన్ను బొమ్మలో పెట్టి బయట విసిరి పడేసింది. అపూర్వ నుండి నా ప్రాణాల్ని కాపాడి బొమ్మలో పడేస్తే నువ్వే కదా బావా ఆ రోజు వచ్చి నాకు ప్రాణం పోసి నన్ను ప్రాణాలతో ఉండేలా చేసింది. తర్వాత నేను ఈ ఊరికి ఒంటరిగా వస్తే నాకు ఆశ్రయం ఇచ్చి నాకు కుటుంబాన్ని దగ్గర చేశావు. నా మెడలో తాళి కట్టి నాకు అమ్మలాంటి అత్తయ్యని ఇచ్చావు. తోబుట్టు లేదని బాధపడుతున్న నాకు పూరి లాంటి తోబుట్టువుని ఇచ్చావు బావ. నాకు జీవితాన్ని ఇచ్చావు బావ. జీవితమే లేదనుకున్న నాకు నీ వల్లే ఒక జీవితం అంటూ వచ్చింది. కుటుంబం అంటూ వచ్చింది బావ. దీనికంతటికీ కారణమైన ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిపోతూ ఉంటే నేను తట్టుకోలేను బావ. నువ్వు నాకు కావాలి బావ. నువ్వు నాకు కావాలి. మన బంధం ఇప్పటిది కాదు. జన్మ జన్మల బంధం బావ. నాకు నువ్వు కావాలి బావ అంటూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ బావ, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను బావ, ఉండలేను అంటూ దండం పెడుతూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. భూమి భూమి లే అని గగన్ లేపుతూ ఉంటాడు. ప్లీజ్ బావా, నువ్వు నాకు కావాలి బావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బావా అంటూ భూమి మరొకసారి గగన్ని హగ్ చేసుకుంటుంది. గగన్ మాత్రం హగ్ చేసుకోకుండా మౌనంగా వింటూ ఉంటాడు. ఏంటి మమ్మీ గెటప్ తీసేసావే అని నక్షత్ర అడగటంతో, అంటే శాంపిల్స్ మనం కాల్ చేసాం కదా బేబీ, అసలే వేసవికాలం ఉక్క పోస్తోంది అని అపూర్వ అంటుంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఏంటని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. మేడం, ఇందాక భూమి ఆ గగన్తో వచ్చి శాంపిల్స్ ఇచ్చి వెళ్ళింది మేడం అని చెప్పటంతో, అదేంటి నేను శాంపిల్స్ కాల్ చేశాను కదా అని అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఏమో మేడం అదంతా నాకు తెలీదు, ఏదైనా ఉంటే మీరు చెప్పమన్నారు. అసలే నన్ను ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. భూమి గారైతే ఏవో శాంపిల్స్ ఇచ్చి వెళ్ళారని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇదెలా సాధ్యం అని అపూర్వ తల పట్టుకుంటోంది. అప్పుడే భూమి నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటుంది. అపూర్వ భూమి కోసమే ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, ఏంటి పిన్ని నా కోసమే ఫోన్ చేస్తున్నావా, నేనే వచ్చేసాను కదా, నా కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు ఉన్నావే అని భూమి మాట్లాడుతూ ఉంటే, ఏయ్ నీకెక్కడివే శాంపిల్స్, ఎలా ఇచ్చావే, నేను కాల్ చేశాను కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఓహో అప్పుడే నేను శాంపిల్స్ ఇచ్చానన్న విషయం కూడా నీకు తెలిసిపోయిందా పిన్ని, నేను ముందు జాగ్రత్తగా నీ ప్లాన్ మొత్తం గెస్ చేశాను పిన్ని అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆ బ్రాస్లెట్ మీద ఉన్న డీఎన్ఏ శాంపిల్స్, ఇప్పుడు నేనిచ్చిన డీఎన్ఏ శాంపిల్స్ 2 మ్యాచ్ అయిపోతాయి. నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం పిన్ని. మర్చిపోయాను ఉండు, ఇదిగో నీకోసం రాజమండ్రి నుండి వస్తూ వస్తూ స్వీట్ తీసుకొచ్చాను, తీసుకో పిన్ని అని భూమి ఇస్తుంటే అపూర్వ గాల్లోకి కొట్టి పడేస్తుంది. అయ్యయ్యో ఎందుకు పిన్ని నీకు ఇంత కోపం, ఇవి హైదరాబాద్లో దొరకవు పిన్ని, రాజమండ్రిలో మాత్రమే ఈ స్వీట్స్ దొరుకుతాయి. రాజమండ్రి స్వీట్స్కి ఫేమస్ కదా. అది సరే కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఇలాంటి స్వీట్స్ పెడతారంట. మీరక్కడ బాగా తినచ్చులే పిన్ని అని భూమి చెప్తుంటే, ఇవన్నీ మా మమ్మీకి ఎందుకు చెప్తున్నావు అని నక్షత్ర అంటుంది. ఎందుకంటే మీ మమ్మీ నెక్స్ట్ డెస్టినేషన్ అక్కడే కాబట్టి అని. గెట్ రెడీ పిన్ని అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మమ్మీ నాకు చాలా భయంగా ఉంది, అది చెప్పినట్లే జరుగుతుందా అని నక్షత్ర అంటే, ఇండ్లల్లక్కనే పండగ జరుపుకున్నట్లు కాదు, దాని సంగతి ఎలా తేల్చాలో నాకు చాలా బాగా తెలుసు అని అపూర్వ అంటుంది. తర్వాత పూరి గార్డెన్లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటే అప్పుడే భూమి వస్తుంది. పూరి నేను నీతో మాట్లాడాలి అని భూమి అంటే, ఏ ఇంకా ఏమైనా మోసం చేయటానికి మిగిలి ఉందా అని పూరి ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు పూరి, ఒక్కసారి నేను చెప్పేది విను, గగన్ బావ చాలా బాధపడుతున్నాడు అని
భూమి అంటే అవును నీ వల్లే అని పూరి అంటుంది. కాదు పూరి, నీ సంతోషం కోసం గగన్ బావ త్యాగం చేయాలనుకుంటున్నాడు. మనసులో చాలా బాధపడుతున్నాడు. పైకి అలా సంతోషంగా నటిస్తూ ఉన్న లోపల ఎంత బాధపడుతున్నాడో నేను మాత్రమే అర్థం చేసుకోగలను అని భూమి చెప్తుంటే, అంటే నువ్వు కరెక్టు తారా రాంగ్ అని చెప్తున్నావా అని పూరి అంటుంది. అది కాదు పూరి, నీ ప్లేస్‌లో నేనున్నా కూడా అలాగే తప్పుగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే చూసే పరిస్థితులు మనల్ని అలా నమ్మిస్తాయి కాబట్టి. కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. గగన్ బావ సంతోషంగా ఉండాలి. అత్తయ్య కూడా చాలా బాధపడుతున్నారు. మనం సంతోషంగా ఉండడం కాదు, కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉండాలి పూరి. కాబట్టి అర్థం చేసుకో, గగన్ బావ మునుపట్ల నవ్వాలి. శారద అత్తయ్య సంతోషంగా ఉండాలి. నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే నేను చెప్పేది అర్థం చేసుకో. గగన్ బావకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అర్థం చేసుకో పూరి, అర్థం చేసుకో అని భూమి అర్థమయ్యేలా చెప్పి వెళ్తుంది. దాంతో పూరి ఆలోచనలో పడుతుంది. తర్వాత అపూర్వ తారాకి ఫోన్ చేసి, ఆ గగన్ భూమి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. నీకు చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? కాబట్టి రేపు ఉదయాన్నే పెళ్లి ముహూర్తాలు పెట్టించేసేయి. అప్పుడు నిశ్చితార్థం అయిపోగానే గగన్ నీవాడైపోతాడు. సగం గగన్ నీవాడు అయిపోతే పెళ్లి ఖచ్చితంగా జరిగిపోతుంది. 2 ముహూర్తాలు ఒకటేసారి పెట్టించేసేయి. లేకుంటే గగన్ నీకు దక్కడు అని అపూర్వ చెప్పటంతో, రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టించాలా? నేనేంటో చూపిస్తాను. ఖచ్చితంగా పెట్టిస్తాను అని తారా చెప్తుంది. ఇదంతా కూడా పనమ్మాయి వింటూ ఉంటుంది. తారా, ఏంటి కాల్ చేశావు అని డ్రైవింగ్ చేస్తున్న ధ్రువ అడగటంతో, అన్నయ్య ఎక్కడా అని తార అరుస్తూ ఉంటుంది. ఒక క్లయింట్ని కలవటానికి వెళ్తున్నప్పుడు దారిలో పూరి కాల్ చేసింది, షాపింగ్కి తీసుకువెళ్తున్నాను అని ధ్రువ అంటే, వెంటనే ఇంటికి వచ్చేసేయ్ అన్నయ్య అంటూ తార వార్నింగ్ ఇవ్వటంతో అలాగేనని ధ్రువ అంటాడు. తరువాత చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి, ఆ రోజు జరిగింది నీకు నిజంగా ఏది గుర్తుకు లేదా అని అడుగుతూ ఉంటే, లేదు అని నక్షత్ర అంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నువ్వు నన్ను ఇలా షర్టు పట్టి లాక్కున్నావు, నేను ఇలా ముద్దు పెట్టాను, నేను నీపై ఇలా పడిపోయాను, తర్వాత నిన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాను, నువ్వు నా భుజంపై హీరోయిన్లా పడుకున్నావు అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటే, ఏయ్ అబద్ధాలు చెప్పకురా చెర్రీ అని నక్షత్ర చీకొట్టి వెళ్తుంది. అబ్బా, దీనికి ఎలా గుర్తు చేయను అని చెర్రీ తల పట్టుకుంటాడు. బావా బావా అంటూ మళ్ళీ భూమి ఇంటికి రావటంతో, మళ్ళీ ఎందుకు వచ్చావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేను రీజనబుల్ రీజన్తోనే వచ్చాను అని భూమి అంటే, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు, ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. సునంద మేడం గారు కాల్ చేశారు బావా, మన ఫొటోస్ 2 కూడా అప్లికేషన్పై పేస్ట్ చేసి డీడీ తీసి పంపించమన్నారు బావా, నా ఫోటో తీసుకొచ్చాను, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వు బావా ఒకటి అని అడగటంతో, సరే ఇదిగో అని గగన్ ఇస్తాడు. ఇక భూమి ఆ ఫోటోని అప్లికేషన్ ఫామ్పై పెట్టడంతో అది కాస్త గాలికి ఎగిరిపోతుంది. అరే గాలికి ఎగిరిపోయిందే అని భూమి ఆ ఫోటోని తీసుకుంటూ ఉంటే గగన్ కూడా కిందికి వంగి తీస్తూ ఉంటాడు. ఇద్దరు తలలు ఢీకొట్టుకుంటాయి. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. గగన్ అయితే భూమి ప్రేమలో మునిగిపోయి మరీ చూస్తూ ఉంటాడు. ఈ లోపల గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బావా ఎక్కడున్నావు బావా అని ధ్రువ నిలదీస్తూ ఉంటే, ఏ బావా ఇంట్లోనే ఉన్నానని గగన్ అంటాడు. మీరు ఆ భూమితో ఉన్నారా అంటూ తార నిలదీస్తూ ఉంటుంది. అబ్బే లేదని గగన్ అబద్ధాలు చెప్తూ ఉంటే, అవును నాతోనే ఉన్నాడు, అయితే ఏంటని భూమి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే తార ఆయిల్ క్యాన్ తీసుకొని నేను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటే, చచ్చిపోవాల్సింది నువ్వు కాదు నేను, నా చెల్లి కోసం నేనే చచ్చిపోతానని ధ్రువ కూడా ఆయిల్ మీద పోసుకొని అంటించుకుంటానని బెదిరిస్తూ ఉంటే, బావా ఆగు బావా, అసలు నేనేం చేయాలో చెప్పండి అని గగన్ అడుగుతూ ఉంటే, అయితే రేపు ఉదయాన్నే పెళ్లి ముహూర్తాలు పెట్టించేసేయాలి, లేకపోతే ఇప్పుడే అంటించేసుకుంటా అని తార బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాగేనని గగన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చాలా బాధగా చూసుకుంటూ ఉంటారు.